శివయ్య. ఒక చిన్న ఫ్యామిలీలో ఏదో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఆ వేడుకకు ఓ పెద్ద పొలిటీషియన్ లేదా సినిమా సెలబ్రిటీలు వస్తున్నారని జనానికి తెలిసిందనుకోండి. అప్పుడు అక్కడికి పిలిచిన వారు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండే జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి ఆ ఇంటి ముందు సందడి చేస్తారు. ఒకవేళ బిజీగా ఉండి ఆ రాజకీయ నాయకుడు లేదా సినిమా వాళ్ళు రాలేదనుకోండి, పిలిచిన వాళ్ళు కూడా ఉసూరుమంటూ త్వరగా వెళ్ళిపోతారు. సరిగ్గా ఇప్పుడు కన్నప్ప టీజర్ విషయంలో ఇలాంటి రెస్పాన్సే వస్తోంది. ఇది ట్రోలర్స్కి ఫుల్ మిల్స్లా మారిపోయింది. ఈ పాటికే విషయం అర్థమైపోయి ఉంటుంది కదా. మంచు విష్ణు కన్నప్ప అనే 100 కోట్ల సినిమాలో నటిస్తున్నాడు. ఇక్కడ మంచు విష్ణు కానీ 100 కోట్ల భారీ బడ్జెట్ కానీ కన్నప్పకి సెల్లింగ్ పాయింట్ కాదు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్లు నటిస్తున్నారు. అది సెల్లింగ్ పాయింట్. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాన్ ఇండియా మూవీగా ఒకే టైంలో రిలీజ్ చేయాలి. అంతేకాదు, పాన్ ఇండియా లెవెల్లో దీనికి మొదటి నుండి బతి తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా టీం పై ఉంది. టీజర్ కట్ ఆ రేంజ్లో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప టీజర్ అందరినీ నిరాశపరిచింది, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ని. మిగిలిన స్టార్ల సంగతి ఎలా ఉన్నా పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రభాస్ని టీజర్లో హైలైట్ చేసి ఉంటే సినిమాకి బజ్ ఏర్పడేది. కానీ కన్నప్ప టీం ఆ దిశగా అడుగులు వేయలేదు. పైగా టీజర్పై కూడా మిశ్రమ స్పందన వచ్చింది. టీజర్ మొత్తం ఏదో హిందీలో రూపొందించిన మైథాలజికల్ సీరియల్ని తెలుగులోకి డబ్ చేసినట్లుంది అంటూ నెట్జన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి ఇవి గమనించి అయినా కన్నప్ప టీం పాన్ ఇండియా అపీల్ ఉండేలా ఓ మంచి టీజర్ను కట్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. శివయ్య.